అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. నిన్ను నమ్మి నేను పెళ్లిపీటల మీద కూర్చుంటున్నాను కళావతి. నువ్వు నన్ను ఎలా రక్షిస్తావో అది నీ ఇష్టం. నీ ఇప్పుడున్న ఇదంతా నీ మీదే పెట్టేస్తున్నాను అని చెప్పి రాజుతో అంటూ ఉంటాడు. కావ్యకి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజుతో పెళ్ళి అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మాయ. ఈలోపు అపర్ణ అప్పు అయితే కావ్యకి ఫోన్ చేసి అక్క ఆ మాయ స్పృహలోకి వచ్చింది, నువ్వు అర్జెంటుగా రా అని అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. అవునా అప్పు, ఇగో ఇప్పుడే వచ్చేస్తున్నాను, వెయిట్ చేయని చెప్పి అయితే కళావతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వెనక అక్క నువ్వు ఎంత వేగంగా వస్తావో నీకే తెలియదు అని చెప్పి అని అప్పు అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే సరిగా వస్తున్నాను అని బయలుదేరుతూ ఉంటుంది. అలా బయలుదేరుతున్న కావ్యని చూసి రాజు అయితే ఏంటి ఎక్కడికి వెళ్తుంది కళావతి, ఏం చేయబోతుంది, నన్ను ఈ పెళ్లిలో ఇరికించేస్తున్నట్లుగా ఉంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక దొంగమాయ అయితే అమ్మో కావ్యకి ఇంకేమైనా తెలిసిందా ఏంటో, ఎక్కడికి వెళ్తుంది అని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే అసలైన మాయ నేను ఎవరినో గుర్తుపట్టావా, లేదు నీకు తెలివి వచ్చిందా అని చెప్పి అయితే లేపుతూ ఉంటుంది. లెగు మాయ లెగు అని అయితే తెలుపుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఎంత వేగంగా ఈ మాయ స్పృహలోకి వచ్చి వస్తుందో నేను వీళ్ళందరి ముందు నిజం బయటపడతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే ఆ మాయని లేపుతూ ఉంటుంది. అలా లేపుతూ కావ్య అయితే ఆ మాయని కలవడానికి కంగారుగా వస్తూ ఉంటుంది. అదంతా చూసి ఆ దొంగమాయ అయితే చాలా భయపడుతూ ఉంటుంది. నాకటి ఈ పెళ్ళి అవనివ్వదా ఏంటి, పెళ్ళి అయ్యే వరకు ఎవరూ రాకుండా ఉంటే చాలు అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఆ దొంగమాయ కావ్య అయితే కంగారుగా వెళ్తూ ఉంటుంది.